డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మీకు ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఎన్నో కాలేజ్ గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాను. దాదాపు ఇక కౌన్సిలింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి. చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది మీరు రాసేశారు. మీరు కొంత ఎయిమ్ పెట్టుకున్నటువంటి జేఈఈ మెయిన్స్ కావచ్చు, అదర్ యూనివర్సిటీస్ కావచ్చు, రాకుండా ఉన్నట్లయితే అండ్ చాలామంది యూత్‌కి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్ చేయాలనుందనమాట. సో, అటువంటి వారు ఎవరైనా మీరు ప్రీవియస్‌గా రాసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కరెక్ట్‌గా రాకుండా, అరే! మనం ఒక మంచి కాలేజీలో జాయిన్ కాలేకపోయామే అనుకున్న స్టూడెంట్స్ అందరూ బాధపడుతున్నటువంటి స్టూడెంట్స్ గానీ, పేరెంట్స్ కానీ ఖచ్చితంగా ఈ వీడియో కొంత ఓపికతో చూడండి. ఇది మాకు తెలిసిందే గదా! సార్ ఎప్పుడు చెప్పేదే కదా అనుకోకుండా, ఒకసారి మీరు క్లియర్‌గా వీడియో మొత్తం చూసినట్లయితే మీకు అర్థమవుతుందనమాట. ఎందుకని మనం ఇటువంటి కాలేజ్‌ని మనం ఎంకరేజ్ చేస్తున్నాము, ఏంటి? ఇక్కడ చదివితే రాబోయే రోజుల్లో మీకు జరిగే బెనిఫిట్ ఏంటనేది పూర్తిగా అర్థమవుతది. అదేవిధంగా మీకు ఆప్షన్స్ అంటూ లేవు. దాదాపు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి క్లోజ్ అయ్యాయి కాబట్టి, కొంత ఓపికతోని ఇప్పుడైనా మీరు విని, అర్థం చేసుకొని, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేసుకొని, అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చెప్పినట్టుగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బెస్ట్ యూనివర్సిటీ ఇదే అని నేను చెప్పాననమాట. దానికి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ మీకు కూడా చెప్పాను. మెంటర్స్ కావచ్చు, ఇంటర్న్‌షిప్స్ కావచ్చు, కరిక్యులమ్ కావచ్చు. వీటన్నిటి గురించి కూడా మీకు కొంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియోలో. బట్ కొంత ఓపికతో ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమైపోద్దనమాట మనం చెప్పింది ఏంటనేది. ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. సో, ఫస్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేయబోయే కాలేజ్ వచ్చేసి వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. వాట్ ఈస్ దిస్ వేదం? సో, వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఒక న్యూ ఏజ్ స్కూల్ అని చెప్పుకోవచ్చు టెక్నాలజీలో. సో, వీళ్ళ యొక్క థీమ్ వచ్చేసి ల్ లెర్న్ టెక్ బై బిల్డింగ్ ఇట్. అంటే టెక్నాలజీ అనేది మనము ఎలా నేర్చుకోవాలంటే దాన్ని బిల్డింగ్ చేస్తూనే, అంటే దాన్ని నిర్మిస్తూనే నేర్చుకోవాలనమాట. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌తోనే మనం టెక్నాలజీ నేర్చుకోవాలి తప్ప థియరాటికల్‌గా కాదు అని మీనింగ్ వస్తుందనమాట. అండ్ వీళ్ళ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇండియాస్ ప్రీమియం ఏఐ కాలేజ్ ఫర్ బిల్డర్స్. ఎవరైతే టెక్నాలజీలో కొంత ఏమైనా చేద్దాం అనుకునేటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఇదొక ప్రీమియం కాలేజ్ అనమాట. ఎందుకు ఏంటనేది కూడా వీడియో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి చూడండి. సో, ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి 2 క్యాంపసెస్ ఉన్నాయి. ఒక క్యాంపస్ పూణేలో ఉంది. ఒక క్యాంపస్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉందనమాట. గురుగ్రామ్. సో, సుశాంత్ యూనివర్సిటీ. ఇదొచ్చేసి అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీ. ఇక్కడ మీకు డిగ్రీ, బీటెక్ డిగ్రీ బై యూజీసీ అప్రూవ్డ్ పార్ట్నర్ యూనివర్సిటీస్ అనమాట. ఈ 2 కూడా పార్ట్నర్ యూనివర్సిటీస్. మీకు వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి 2 పార్ట్నర్ యూనివర్సిటీస్ అనమాట. ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో బీటెక్‌ని ఆఫర్ చేస్తుందనమాట. ఓకేనా? ఇదొక న్యూ ఏజ్ కాలేజ్. సో, ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్టు మీరు ఈ రోజున ఇప్పుడున్నటువంటి ఈ సెంచరీలో, ఈ యుగంలో, ఈ ఏఐ యుగంలో మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది కరిక్యులమ్ అనమాట. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం మనం. ఇండస్ట్రీకి ఏం కావాలో కాలేజీలో, యూనివర్సిటీలో అటువంటి కరిక్యులమ్ లేదని చెప్పేసి. కాబట్టి వీళ్ళ యొక్క కరిక్యులమ్ ఉంది కదా! ఏఐ ఫస్ట్ కరిక్యులమ్. అంటే ఈ కరిక్యులమ్ యొక్క గొప్పతనం ఏంటి? ఎవరు డిజైన్ చేశారో చూద్దాం అనమాట. సో, డిజైన్డ్ బై సుభేష్ కుమార్ అనమాట. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇతని పేరు సుభేష్ కుమారు. ఇతను డిజైన్ చేసినటువంటి కరిక్యులమ్ అనమాట. ఇతనొచ్చేసి ఎక్స్ గూగుల్ ఎంప్లాయీ అనమాట. గూగుల్‌లో అక్కడ వర్క్ చేశాడు. ఎక్స్ గూగుల్ ఇంజినీరు. ఇప్పుడు ఆయన అకాడమిక్ హెడ్‌గా ఉంటూ ఇక్కడ అతను ఈ యొక్క కరిక్యులమ్‌ని డిజైన్ చేశాడనమాట. కరిక్యులమ్ డిజైన్ చేయటమే కాదు. సో, టీచర్ అనమాట. ఇక్కడ మీకు రెగ్యులర్‌గా టీచర్. ఇతని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే అతని ట్రాక్ రికార్డ్ తీసుకున్నట్లయితే 5000+ మెంబర్స్‌ని, స్టూడెంట్స్‌ని మెంటరింగ్ చేసేటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్ అనేది గూగుల్‌లో, అమెజాన్‌లో అదేవిధంగా ఇటువంటి కంపెనీలో డిలైట్‌లో ఇటువంటి కంపెనీస్‌లో చాలామంది స్టూడెంట్స్‌కి తను మెంటరింగ్ ఇచ్చి జాబ్స్ ఇప్పించినటువంటి రికార్డ్ తనకుందనమాట సుభేష్ కుమార్. సో, అతను డిజైన్ చేసినటువంటి కరిక్యులమ్ అనమాట. సో, ఎందుకంటే ఈ రోజున ఏఐలో కావచ్చు, ఐటీ ఇండస్ట్రీలో కావచ్చు, డెవలప్‌మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా జరిగిపోతా ఉన్నాయి కాబట్టి, కరిక్యులమ్ అనేది కూడా ఇండస్ట్రీకి ఎంత దగ్గరగా ఉంటే అంత బాగుంటుందని చెప్పేసి, అతనొచ్చేసి చూసుకున్నట్లయితే ఒక డిజైనరు, టీచర్ అండ్ ప్రూవెన్ మెంటర్ అనమాట. అతని ద్వారా డిజైన్ చేయబడినటువంటి కరిక్యులమ్ దట్ ఏఐ ఫస్ట్ కరిక్యులమ్ అనమాట. ఇదొకటి మనం ఈ యొక్క కాలేజీలో తీసుకున్నట్లయితే చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఈ రోజున మీరు ఫస్ట్ ఇయర్‌లో ఏం చేయాలి? సెకండ్ ఇయర్‌లో ఏం చేయాలి? థర్డ్ ఇయర్‌లో ఏం చేయాలి? ఫైనల్ ఇయర్‌లో ఏం చేయాలి? అనేవన్నీ కూడా చాలా క్లియర్ కట్‌గా డిజైన్ చేశారనమాట.
ఫస్ట్ ఇయర్లో మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ అనమాట. ఈ ఫౌండేషన్లో వచ్చేసి మీకు ఇక్కడ బిల్డ్ ఫీడ్ సిస్టమ్స్, హాట్ స్టార్ స్టైల్ కావచ్చు, మీకు ఐఎండిబి స్టైల్ కావచ్చు, హ్యాకథాన్స్ ఫ్రమ్ సెమిస్టర్ 1 ఆన్వర్డ్స్ అనమాట. ఇది ఫస్ట్ ఇయర్లో ఇది నేర్పిస్తారు మీకు. అంటే చూడండి మొత్తం ప్రాక్టికల్ లెర్నింగ్. సెకండ్ ఇయర్లో ఫుల్ స్టాక్ మాస్టర్ తీసుకున్నట్లయితే లింక్డ్ ఇన్ స్టైల్ నెట్వర్కింగ్, అదేవిధంగా నెట్ఫ్లిక్స్, ఓకేనా, రియల్ టైమ్ చాట్ ప్లాట్ఫామ్స్ అండ్ కాంపిటీషన్స్, ఈ ఎస్ఐహెచ్, ఈ జిఎస్ఓసి, ఐసిపిసి లాంటి కోడింగ్ కాంపిటీషన్స్ స్టూడెంట్స్ని పంపించి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటనేది అది సెకండ్ ఇయర్లో. థర్డ్ ఇయర్లో వచ్చేసి మనకి ఏఐ స్పెషలైజేషన్ అనమాట. అంటే రికమెండేషన్ ఇంజిన్స్, అంటే గూగుల్ అనలిటిక్స్, అదేవిధంగా డాష్ బోర్డ్స్, మ్యాండేటరీ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్, ఇవన్నీ కూడా మీకు థర్డ్ ఇయర్లో. ఇక మనం ఫైనల్ ఇయర్లో తీసుకున్నట్లయితే స్పెషలైజ్డ్ ఏఐ ట్రాక్స్ అనమాట. అంటే అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్ ట్రాక్స్, ఓకేనా, జనరేటివ్ ఏఐ కావచ్చు, ఎన్ఎల్పి కావచ్చు, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఎథిక్స్, ఓకేనా, రెస్పాన్సిబుల్ ఏఐ. ఇక్కడ మీకు అంతా కూడా వీటిల్లో ట్రైనింగ్ అని ఇస్తారనమాట. అంటే ఒక నీట్గా ఇండస్ట్రీకి అయితే కావాలో స్టూడెంట్ రేపు ఇండస్ట్రీకి రెడీగా ఉండే విధంగా ఇయర్ 1 ఆన్వర్డ్ నుంచి ఇవన్నీ కూడా మనకి ఐటీ ఇండస్ట్రీస్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు సిలబస్ని డిజైన్ చేశారు. ఇయర్ వైజ్ కూడా ఏం చేయాలి స్టూడెంట్, ఏం నేర్చుకోవాలనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ఫాస్ట్ యుగంలో ఇటువంటి సిలబస్ కావాలి. అండ్ మెయిన్ ఇలా వీళ్ళు సిలబస్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఇయర్లో ఇది చదవాలి, సెకండ్ ఇయర్లో ఇది చదవాలి, థర్డ్ ఇయర్ ఇది, ఫైనల్ ఇయర్ ఇది ఎందుకున్నట్లయితే వీళ్ళ యొక్క అవుట్పుట్ తీసుకున్నట్లయితే, వీళ్ళ గోల్ తీసుకున్నట్లయితే ఏంటంటే మొత్తం కూడా మనకి ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేది 4 ఇయర్స్లో స్టూడెంట్ కంప్లీట్ చేయగలగాలన్నమాట. అప్పుడే అతనికి నాలెడ్జ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు 50+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది కూడా ఖచ్చితంగా స్టూడెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రమే తను రేపు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్తో బయటికి రాగలుగుతాడు. అదేవిధంగా ఇండస్ట్రీ రెడీ బై గ్రాడ్యుయేషన్, అంటే బీటెక్ డిగ్రీతో పాటు ఒక డిగ్రీ తీసుకునే కాకుండా రేపు ఇండస్ట్రీలో పనిచేయడానికి కావాల్సినటువంటి అన్ని స్కిల్స్తోని బయటికి రావాలని చెప్పేసి ఈ యొక్క ఏదైతే మనకి ఇయర్ 1 to ఇయర్ 4 వరకు వాళ్ళు స్టూడెంట్ ఏమేమి చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెంటర్స్, ఇన్స్ట్రక్టర్స్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్లో కానీ, ఏఐలో కానీ, ఈ సిఎస్సి సంబంధించినటువంటి ఏరియాలో ఫ్యాకల్టీ కొరత విపరీతంగా ఉందన్నమాట. అండ్ ఫ్యాకల్టీ ఒకటైతే వీళ్ళందరికీ కూడా థియరటికల్గా నాలెడ్జ్ ఉంది తప్ప ప్రాక్టికల్గా అంటే ఒక కంపెనీస్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు వచ్చి చెప్తే అది వేరే ఉంటుంది, థియరటికల్గా చెప్తే వేరే ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళ మెంటర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ ఏదైతే మనం సుభేష్ కుమార్ గారి డిస్కస్ చేసాము, ఎక్స్ గూగుల్ ఎంప్లాయీ ఇంజనీర్ అని చెప్పేసి, తనకి 6 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, తను గూగుల్లో ఇంజనీరింగ్గా వర్క్ చేశాడు. అతను మీకు ఇక్కడ డైలీ ఇన్స్ట్రక్టర్గా ఉంటారు అనమాట. డైలీ క్లాసెస్ తీసుకుంటాడు చూడండి. దాంతోపాటు 1-on-1 మెంటర్స్ అనమాట. ఇక్కడ ఆశిష్ జీ యాపిల్లో వర్క్ చేసిన అనుభవం ఉంది. అక్కడ అమన్ప్రీత్ సింగ్ అనమాట. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే గూగుల్, ఎక్స్ మెంటర్, గ్రాఫిక్స్, ఓయో, అదేవిధంగా మణివన్నన్ సేతు పాండ్యన్ ఇప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ మైక్రోసాఫ్ట్, 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అమెజాన్ ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్ ఇతను చూడండి, అమెజాన్ ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్తా షా డేటా సైంటిస్ట్ అట్ ఎంఎస్సిఐ, బోర్డ్ ఆఫ్ మెంబర్ అట్ అక్కడ ఎన్ఎంఐఎంఎస్లో ఉందన్నమాట. అదేవిధంగా సో బ్రాడ్ఫోర్డ్ టర్క్ఫీల్డ్ అనమాట, పిహెచ్డి ఫ్రమ్ వాట్రాన్, ఆథర్, ఇన్స్ట్రక్టర్, 15+ మోర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. అంటే వీళ్ళందరూ కూడా మీకు 1-on-1 మెంటర్స్. మెంటర్స్ అంటే మీరు ఏం చేయాలి, ఎలా చదవాలి అనేది మీకు ఒక గైడెన్స్ ఇస్తారనమాట. ఎవరైతే ఇతరులు సుభేష్ కుమార్ ఉన్నారో డైలీ కూడా మీకు క్లాసెస్ తీసుకుంటాడు. ఇది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు. అండ్ కమింగ్ టు ఇక్కడ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు 3 డెడికేటెడ్ జోన్స్ ఉంటాయి. ఒకటి ఏఎంఎల్ జోను, ఇక్కడ వచ్చేసి పవర్డ్ బై మ్యాక్ స్టూడియో అల్ట్రా సిస్టమ్ ఫర్ సీరియస్ ఏఐ వర్క్లోడ్స్. సెకండ్ వచ్చేసి డ్రోన్ జోను, మూడోది వచ్చేసి రోబోటిక్స్ జోన్ అనమాట. ఇట్లా మీకు ఇన్నోవేషన్ ల్యాబ్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వాట్ ఫస్ట్ సెమిస్టర్ స్టడీస్ హ్యావ్ ఆల్రెడీ బిల్ట్ ప్రాజెక్ట్స్ నాట్ క్లాస్ రూమ్ టాయ్స్ అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అవుతున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు చేశారనమాట. వాళ్ళు వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ టు వాయిస్ అండ్ టెక్స్ట్ కన్వర్టర్, కంప్లీట్ వెల్నెస్ అప్లికేషన్స్,
ఆటోమేటెడ్ బిజినెస్ వర్క్ ఫ్లో సిస్టమ్స్, ఇట్లా ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా ఫస్ట్ ఇయర్లోనే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ని ఉపయోగించుకొని స్టూడెంట్స్ బిల్డ్ చేయటం అనేది జరిగింది. అది వీళ్ళ యొక్క ల్యాబ్స్ యొక్క ఏదైతే స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి మెయిన్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజున స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లేస్మెంట్కి చూసినా కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఏదైనా స్టార్టప్ వాళ్ళకున్నటువంటి ఆలోచనలని స్టార్టప్ రూపంలో ఒక చిన్న కంపెనీ రూపంలో చేయాలనుకుంటారు అనమాట. అవన్నీకి సంబంధించినవే ఈరోజు మనకి యాప్స్ అయితే కనబడుతున్నాయి మన మొబైల్లో. అటువంటి స్టూడెంట్స్ ఆలోచన నుంచి వచ్చినటువంటి యాప్స్ ఏవన్నమాట. అలాంటి ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే, స్టూడెంట్కి ఉన్నట్లయితే వారిని ఎంకరేజ్ చేయడం కోసం కూడా వీళ్ళు మనకి ఇక్కడ స్టార్టప్ ఎకో సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. ఈ స్టార్టప్ ఎకో సిస్టంలో కూడా ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్సే, లాస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ పిల్లగాళ్ళందరికీ కూడా ఈ అంకిత్ అగర్వాల్ కావచ్చు, ఈ నాయక్, అదేవిధంగా తుషార్ ఖతార్ అనమాట, వీళ్ళందరూ కూడా అమోరా ఏఏ ఒకటి, ఆల్కమిస్ట్ ఏఏ ఒకటి, అన్స్టాప్ అనమాట, వీటి యొక్క ఫౌండర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి స్టూడెంట్స్తో కలిసి డిస్కస్ చేశారనమాట. దానివల్ల వచ్చే లాభం ఏంటంటే, ఎవరికైనా స్టూడెంట్కి ఏదైనా స్టార్టప్ మనకు పెట్టాలి అనుకున్నట్లయితే, సో దాన్ని ప్రొడక్ట్ బిల్డింగ్ ఎలా చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా స్టార్టప్ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా తీసుకోవాలి, అండ్ మార్కెట్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది స్టూడెంట్స్కి చెప్తారనమాట. అట్లా ఈ యొక్క ఫస్ట్ ఇయర్ నుంచే అయితే స్టార్టప్ ఎకో సిస్టమ్ అనే పద్ధతి ద్వారా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి స్టార్టప్స్ ఎలా పెట్టాలి, మనం ఎలా డెసిషన్ తీసుకోవాలి, వాటిని ఎలా ప్రాజెక్ట్ రూపంలో తీసుకెళ్ళి మనం డిస్ప్లే చేయాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ కేర్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. దాంతోపాటు ఇక్కడ ఒక ₹1,00,00,000 వరకు కూడా సీడ్ ఫండింగ్ అనేది ఉందన్నమాట. అంటే పెట్టుబడి కావాలి, మనం వ్యాపారం చేయాలంటే పెట్టుబడులు కావాలి, కాబట్టి ఈ సీడ్ ఫండింగ్ అనేది కూడా ఒక ₹1,00,00,000 వరకు వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు అక్కడ ఫండ్ రూపంలో ఉంచారనమాట. సో ఆ యొక్క స్టూడెంట్స్ ఎవరైనా స్టార్టప్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వారి దగ్గర నుంచి ఆ ఫండింగ్ కూడా తీసుకొని కూడా వారి యొక్క స్టార్టప్ని కూడా వాళ్ళు రన్ చేయొచ్చు అనమాట. సో అలా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం పెట్టేటువంటి సిస్టమ్ అది. అదైతే ఇంకోటి, ఈ 2 క్యాంపస్లో మీరు ఎక్కడ జాయిన్ అయినా, ఐదర్ ఢిల్లీలో జాయిన్ అయినా, పూణేలో జాయిన్ అయినా, ఇక్కడ మీకు తీసుకుంటే పర్సనల్ మ్యాక్ బుక్ వచ్చేసి డే 1 నుంచే మీ చేతిలో ఉంటుంది. అది మీకు మీకు ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఒక మ్యాక్ బుక్ ఇచ్చేస్తారు. మీరు కాలేజీలో చదువుతున్నట్టు కాకుండా ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నటువంటి ఫీలింగ్ అనేది మీకు డే 1 నుంచి వచ్చేస్తదనమాట. కాబట్టి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో రేపు ఇంజినీర్‌గా వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఆ ఫీలింగ్ వస్తదనమాట. ఎందుకంటే ఏఐ లాంటి సాఫ్ట్‌వేర్స్ రన్ కావాలంటే ఈ మ్యాక్ బుక్ లాంటివి అవసరం కాబట్టి, ఈ 2 క్యాంపస్‌లో మీరు ఎక్కడ చదివినా కానీ సేమ్ మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ ప్రోగ్రామ్‌లోనే బీటెక్ డిగ్రీతో పాటు స్కిల్ అనేది నేర్పిస్తారనమాట. ఇవన్నీ చెప్పారు కదా సార్, ఇవన్నీ జరిగాయంటే దానికి సాక్ష్యమే ఇక్కడనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ యొక్క లాస్ట్ ఇయర్ ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మొహమ్మద్ షరీఫ్ అనే స్టూడెంట్ ఉన్నాడు. గ్లోబల్ బగ్ బౌంటీస్ అని చెప్పేసి ది వరల్డ్ లార్జెస్ట్ హ్యాకింగ్ ప్లాట్ఫామ్ యూజ్డ్ బై కంపెనీస్ లైక్ గూగుల్, పేపాల్ ఎక్సెట్రా అనమాట. ఈ ప్లాట్ఫామ్ని ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు యూటిలైజ్ చేస్తారనమాట. అక్కడ ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 4.59 lakhs అనేది అమౌంట్ని ఎర్న్ చేశారనమాట. అక్కడ అతను పాల్గొనమాట. నార్మల్ చాలా చిన్న విషయం కాదు అది. అదేవిధంగా క్రిష్ మహాజన్ అని చెప్పేసి మనకి ది లైనెక్స్ ఫౌండేషన్ అయితే ఉందో అక్కడ మెంటర్షిప్ తీసుకోరు అక్కడ. సో ఇక్కడ ఎల్ఎఫ్ఎక్స్ మెంటర్షిప్ పొందారనమాట. స్టైఫండ్ వచ్చేసి 2.73 lakhs అనమాట. ఇవి 2 కూడా పెద్ద అచీవ్మెంట్స్ ఫస్ట్ ఇయర్‌లోనే. నార్మల్‌గా ఇప్పుడు చదువుతున్న కాలేజీలో ఫైనల్ ఇయర్‌లో కూడా రావు. బట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే ఇంత రికార్డ్ సృష్టించారు. దాంతోపాటు వీళ్ళ క్లాస్‌లో 8 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా పెయిడ్ ఇంటర్న్‌షిప్ అనేది ఫస్ట్ ఇయర్ అయిపోతూనే వీళ్ళందరికీ కూడా పెయిడ్ ఇంటర్న్‌షిప్ అనేది తెచ్చుకున్నారనమాట. దాంతోపాటు ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు కూడా దాదాపు మనకి 1000+ హైరింగ్ పార్ట్నర్స్తోని రేపు స్టూడెంట్స్‌కి ప్లేస్మెంట్ వచ్చే విధంగా, అదేవిధంగా ఇంటర్న్‌షిప్ వచ్చే విధంగా కూడా వీళ్ళు డిజైన్ చేసి పెట్టారు. దీంతో పాటు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీకు నచ్చింది, ఇప్పుడు నేను చెప్పింది మొత్తం మీకు నచ్చింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా వీళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు మెరిట్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్, కానీ ఇంటర్మీడియట్ మార్క్స్‌తో కాదు. ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారు. వీళ్ళ యొక్క ఎగ్జామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. దాన్నే వీసాట్ ఎగ్జామ్ అంటారు. ఇది మీరు ఇంట్లో ఉండే రాయొచ్చు. ఇది కనుక మీరు రాయాలనుకున్నట్లయితే 21st May ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మీకు 20th లాస్ట్ డేట్ అనమాట. May 20th ఇస్ ద లాస్ట్ డేట్. దీనికి మీరు ఇక్కడ
ఈ ఏదైతే ఉందో apply.vedam.org వెళ్ళిపోయి కంప్లీట్ మీ ప్రొఫైలు ఇవన్నీ కూడా స్లాట్ బుక్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కొంత మీకు ఎగ్జామ్లో ఒక డీసెంట్ స్కోర్ వచ్చినట్లయితే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో ఉంటుంది. సో రిజల్ట్ వితిన్ 10 days వస్తుందన్నమాట. విత్ స్కాలర్షిప్ డీటెయిల్స్. ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకు ఇటువంటి కాలేజ్లో కూడా ఎంకరేజ్ చేస్తామంటే కొంత మెరిట్ స్టూడెంట్స్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే స్కాలర్షిప్స్ కూడా మనం తీసుకున్నట్లయితే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అదేవిధంగా గర్ల్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఉమెన్ ఇన్ టెక్ అనే ఒక 20%, మెరిట్ బేస్డ్లో అయితే మీకు 100% కూడా ఉందన్నమాట. మీరు మంచి స్టూడెంట్ అయితే అసలు వదిలిపెట్టరు మిమ్మల్ని. అదేవిధంగా నీడ్ బేస్డ్లో కూడా ఒక 30% స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు అనమాట. అంటే మీరు వాళ్ళ యొక్క వీసాట్ ఎగ్జామ్ రాసినప్పుడు కావచ్చు, మీరు మీ ప్రొఫైల్ని చూసి కావచ్చు, గర్ల్స్ స్టూడెంట్స్ని కూడా కొంత ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో ఒక 20% ఇట్లా ఈ యొక్క స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 100% స్కాలర్షిప్ అయితే బేస్డ్ ఆన్ వీసాట్ స్కోర్ అనమాట. అండ్ అచీవ్మెంట్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నిటిని చెక్ చేసి 100% కూడా మీకు స్కాలర్షిప్స్ ఇస్తున్నటువంటి కాలేజ్ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా? సో ఇది స్టూడెంట్. సో ఇక మనం కంక్లూడ్ చేసినట్లయితే ఏఐ ఫస్ట్ కరికులం, ఇండస్ట్రీ తగ్గట్టు కరికులం, మ్యాక్బుక్, అదేవిధంగా మ్యాక్బుక్ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ 1000 lines మిషన్ అనమాట. కోడింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. మెంటర్స్ ఫ్రమ్ మనకి మాంగ్ కంపెనీస్, అంటే మాంగ్ ఎక్స్పర్ట్స్ వస్తారు మీకు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ నుంచి. అదేవిధంగా మీకు ఇక్కడ ల్యాబ్స్ కావచ్చు. ఓకేనా? ఏఎంఎల్ ల్యాబ్స్, రోబోటిక్స్, డ్రోన్ జోన్స్ ఇవన్నీ ఉన్నాయి. దాని ప్లస్ లైవ్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తున్నాం. ఇట్లాంటి కాలేజీలో మీరు చదవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మీరు వీసాట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను. లింక్ మీరు చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మీ డౌట్స్ అని ఉన్నట్లయితే క్లారిఫై చేసుకోండి. ఓకేనా? అండ్ వాళ్ళ యొక్క వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. ఇంకా మీరు వాళ్ళ యొక్క మెయిల్ కూడా పెట్టి ఇంకా మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీరు అనుకున్నటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ సీట్ రాలేదు అని బాధపడకుండా ఇటువంటి కాలేజ్లో చదివినట్లయితే, వాళ్ళు చెప్పింది మీరు అన్నీ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అండ్ అది మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేలో మళ్ళీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కండక్ట్ చేస్తున్నామని చెప్పిన తర్వాత మీ ముందుకి ఈ వీడియో తీయడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి బాధపడకుండా సో ఈ వచ్చినటువంటి అవకాశాన్ని యూటిలైజ్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.